హలో ఆల్ వెల్కమ్ టు బందలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బుడంకాయ ఎండు రొయ్యలు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. బుడంకాయలు కొన్ని బాగా పుల్లగా లేదంటే చేదుగా ఉంటాయి. సో కట్ చేసేటప్పుడు టేస్ట్ చూసి తీసుకోండి. ఫస్ట్ మనం రొయ్యల్ని కొంచెం డ్రై ఫ్రై చేసి కడిగి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత 2 కప్పుల ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ మెంతికూర కూడా యాడ్ చేసుకుందాం. మెంతికూర ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. రొయ్యలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ మనం పసుపు, అల్లం కూడా యాడ్ చేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బుడంకాయలు కూడా వేసి దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. కొన్ని బుడంకాయలు చేదుగా ఉంటాయి. కట్ చేసేటప్పుడు టేస్ట్ చూసి కట్ చేయండి, లేదంటే కూర అంతా చేదైపోతుంది. బుడంకాయలు కొంచెం ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం 2 టమాటాలు కట్ చేసి వేసుకుందాం. బుడంకాయలు బాగా పుల్లగా ఉంటే టమాటాలు వేయనవసరం లేదు. టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బుడంకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to Bandala's Kitchen.